హాయ్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ డాగ్స్కి ఫుడ్ పెట్టడానికి నాకు వీలవుతుందండి. మీ సపోర్ట్ వల్లనే నేను చేయగలుగుతానండి. నా అంతటి నేనేం చేయలేను. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నచ్చిన వాళ్ళు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అనేక మందికి షేర్ అవుతుంది వీడియో. ఈరోజైతే నేను చికెన్ దొరకలేదండి. నిన్న కూడా చికెన్ దొరకలేదు. పెరుగన్నం తీసుకెళ్ళాను. నిన్న పెరుగన్నం అయితే కొంచెం అయిష్టంగా తిన్నా. ఈరోజు పెరుగన్నం బాగానే తినేసాయి. అంటే అందులో కొంచెం పెడిగ్రీ కలుపుకొని వెళ్ళాను. సో టేస్ట్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది, అందుకని ఇష్టంగానే తిన్నాయి. ఈ నల్లది నిన్న రాణి అమ్మ దగ్గర వేరేవాడు ఉన్నాడు కదా. ఈరోజు ఒకదానే ఉన్నావయ్యా, నీకు సరిపోతుందిలే అన్నం అంటే హ్యాపీగా తినేసింది అది. నిన్న ఉన్నాడు కదా, వాడు లేడు, ఒకతే ఉంది ఈరోజు అనమాట. ఇది చూడండి, ప్రెగ్నెంట్ది పాపం. దీనికి పెరుగన్నం ఇష్టం లేదు. నేను ఏం చేయను, ఇంక ఎగ్స్ తీసుకొచ్చాను, ఇప్పుడు పెట్టాలి బాయిల్ చేసి. వద్దంట కూర్చుంది. ఇవి వెళ్తూ ఉండగా దారిలో కనిపించినాయి తల్లి పిల్ల. ఇంకా పిల్లలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో మరి. వాటికి కొంచెం పెట్టాను. బుడ్డికి పెడిగ్రీ అంటే చాలా ఇష్టం. అన్నంలో ఉన్న పెడిగ్రీ ఎరుకుని తినేస్తుంది ఫస్ట్, అన్నం కంటే ముందు. అది ఒంటరిగానే ఉంటుంది, ఎప్పటి నుంచి ఒంటరిగా ఉంటుందంటే నలుగురితో కలిసి ఉన్నప్పుడు దీనికి అన్నం సరిపోవట్లేదు. ఆ నల్లగా ఉన్నవాడు హైట్గా ఉన్నవాడు తినేస్తున్నాడు మొత్తం అంతా అన్నిటిని. అందుకోసమని ఇంకా దీనికి అర్థమైంది సింగల్ ఉంటుంది. వాటితో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వాటికి విడిగా పెట్టాను. లేవు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయినాయో లేట్ అయినందుకు అనుకున్నా, కానీ వెనకాల వచ్చేసాడు అనమాట. వీడితో పాటు ఇంకొకడు ఉన్నాడు, వాడిని తిన్నవాడు. ఆడికి పెడుతుంటే అందులో ఇంకేదో వేసేస్తున్నాను అనుకుంటాడు. అన్నిటికి ఒకటే పెడతాను కదా, కానీ అవి అలా అనుకోవు. నాకు ఒకటి పెట్టి ఆడికి ఇంకొకటి పెడుతుందేమో అని. అదిగో చూడండి ఎలాగ వస్తున్నాడు. వేరే దానికి అక్కడ ప్లేట్లు లేవు, వెతుకుతున్నాము. ఇంకోటి వచ్చేసాడు వెనక్కి. వాడి డౌట్, వాడు తగలయ్యా ఇందుకు వాడికి ఏదో పెడుతున్నాడు. అదే అన్నం అని చూశాడు, మళ్ళీ వచ్చి తింటున్నాడు. చూడండి మరి వీటి తెలివి. వీటికి కూడా చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ మాటలు ఒకటే రావు. ఇంకా నాకు కూడా హ్యాపీ అనిపించింది ఇది తిన్నాక. పిల్లల తల్లికి పొద్దున్నే పెట్టేశానండి పెరుగన్నం. వీడియో అయితే తీయలేదు. ఒక పిల్లని తీసుకుని వచ్చింది, ఇద్దరు తినేసారు. ఇప్పుడు కూడా ఒక పిల్ల వచ్చింది, దానికేమో ఒళ్ళంతా చిన్న చిన్న గాయాలైపోయి ఏడుస్తుంది బాగా చిన్నపిల్ల. డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే ఆయన సిరప్ ఇస్తాను రండి, సిరప్ వేస్తే తగ్గిపోతాయి బాగానే అని చెప్పారు. ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి.